నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ప్రతిరోజు న్యూస్, తాజా న్యూస్, బ్రేకింగ్ న్యూసెస్ వస్తాయి. తప్పకుండా నా ఛానల్ను ఆదరించండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూస్తే, మహిళలకు భరోసా మన విశాఖ, దేశంలోనే సురక్షిత నగరంగా విశాఖపట్నం మరో 6 నగరాలతో కలిసి మొదటి ర్యాంక్. విజయవాడలో ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు. ఒక అర్హుడికి అన్యాయం జరగదు, దివ్యాంగుల పింఛన్లపై సీఎం భరోసా. వైసీపీ హయాంలో అనర్హులకు పెన్షన్లు, దివ్యాంగులకు 1 రూపాయైనా పెంచలేదు. దానిపై మాట్లాడే అర్హత వారికి లేదు. అర్హుల గుర్తింపులతో లోపాలు గుర్తించండి. అధికారులు తప్పు చేస్తే సరిదిద్దండి. ఎంతో చేస్తున్నాం, చేసేది చెప్పుకుందాం. పింఛన్ల పంపిణీకి ఇంటింటికి వెళ్ళండి. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు సీఎం. టీడీపీ నేతలతో కాన్ఫరెన్స్. బాండ్లపై బండ, వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్. నత్తనడకన కొనసాగుతున్న విచారణ. నకిలీలు, దళారులకే అప్పట్లో అత్యధిక లబ్ధి. కోట్ల జేబీలు వేసుకున్న వైసీపీ నాయకులు. కూటమి రాగానే విజిలెన్స్ విచారణకు నిర్ణయం. దొంగలు దొరికినా ఇంతవరకు చర్యలు లేవు. ఒక తిరుపతిలోని 4,000 కోట్ల కుంభకోణం. కాకినాడ తణుకులోనూ భారీగా అక్రమాలు. గుంటూరులో బాధ్యత రైతుల గగ్గోలు. మంత్రి నారాయణ ప్రకటనతో మళ్లీ తెరపైకి వివాదం. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు, ప్రభుత్వ పథకాలు వివరాలన్నీ అందులో నిర్పచితం. కుటుంబంలో వారందరికీ ఆధార్ తరహాలో కార్డు. సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి గుర్తించాలి. పథకాల కోసం కుటుంబాలు ఇడిపోకూడదు. స్కీమ్ల రీడిజైన్ త్వరలో. పాపులేషన్ పాలసీ. సీఎం 1129 కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్స్ 4,472 గ్రామాల్లో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. డేటా సిటీ విశాఖ. నగరంలో 3 డేటా సెంటర్ల ఏర్పాటు. మొత్తం 82,000 కోట్ల పెట్టుబడులు. 51,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్. అంతకుముందే ఆదానితో ఒక ఒప్పందం. నెల కిందట సిపి టెక్నాలజీతోనూ చర్చలు. రాష్ట్రంలో మరో 53,922 కోట్ల పెట్టుబడులు. 83,437 మందికి ఉద్యోగాలు. 27 సంవత్సరాల ప్రతిపాదనలకు ఎస్ఐసిబి ఆమోదము. మరో 15 ఏళ్ళు కూటమే. రాష్ట్రం నిలకడగా అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి. 3 పార్టీలు కలిసే ఉంటాయి. పవన్ కళ్యాణ్. అనుమానమేమి పెట్టుకోవద్దని జనసేన నేతలకు స్పష్టీకరణ. నేను రిటైర్ కాను, రిటైర్ అవ్వమని ఎవరికి చెప్పను. బీజేపీతో సంఘర్షణే తప్ప తగాదాలు లేవు. సంఘ సలహాలు ఇస్తుంది, ప్రభుత్వాన్ని నడపదు. రిజర్వేషన్లకు పూర్తి సమర్థన. చొరబాటు, బలంతపు మత మార్పులు ఆపాలి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్. యూరియా వచ్చింది. గంగవరం పోర్టుకు చేరిన 10,350 టన్నులు. వచ్చే వారం మరో 25,000 టన్నులు. మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 6న రావాల్సిన 10,350 టన్నుల యూరియాను సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం ప్రభుత్వం వారు ముందే రాష్ట్రానికి పంపింది. వచ్చే వారం మరో 25,000 టన్నులు. మంత్రి అచ్చెన్నాయుడు. ఎలా ఎదుర్కొందాం? ట్రంప్ సుంకాలపై కేంద్రం కసరత్. అమెరికా ఏతర మార్కెట్లకు విస్తరణ. 40 కీలక దేశాల గుర్తింపు.
భారతీయ ఉత్పత్తులు ఎగుమతుల పెంపునకు కార్యాచరణ, ఎగుమతిదారులకు ఆదుకోవడం కోసం 25,000 కోట్లతో మిషన్. స్టాక్ మార్కెట్ల సుంకాల ప్రభావము 2 రోజుల్లో 9.6 లక్షల కోట్ల నష్టము. ఇప్పటికెప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 324 సీట్లు, ఇండియా కూటమికి 208 మాత్రమే. ఇండియా టుడే సి ఓటర్స్ సర్వే, బీహార్లో ఎన్డీఏదే విజయం. అమెరికా విద్యార్థి వీసా గడువు 4 ఏళ్లే. ఉల్లి రైతు కన్నీరు, ధర భారీగా పతనం, కింటా కనిష్టంగా 500. అధిక వర్షాలకు తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి, దక్కని గిట్టుబాటు. కర్నూలు యార్డ్లో ఉల్లి నిల్వలు, అన్నదాత నష్టపోకూడదు. తక్షణమే కింటా 1200 కొనండి. మార్కెట్ శాఖకు సీఎం ఆదేశాలు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్, అలాగే నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. ఈనాడు తెలంగాణ, మన ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే జలఖడ్గం, కామారెడ్డి మెదక్ జిల్లాల్లో కుంభవృష్టి, 12 గంటల్లో రికార్డు స్థాయి వర్షం. కామారెడ్డిలో 33.8 సెంటీమీటర్లు, ఆర్గోన్లో 44 సెంటీమీటర్లు నీట మూలిగిన పలు కాలనీలు, బస్తీలు. రాయంపేటలో ఇళ్లలోకి వరద, వేరువేరు చోట్ల 17 మంది గల్లంతు, 3 మృతి. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. నింగికి రంధ్రం పడిందా, మిన్ను విరిగి ఊర్లపై పడిందా, గోదావరి దూసుకొచ్చింది అన్నట్లు 12 గంటల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి కుంభవృష్టి కురడంతో జనం బంబేలెత్తిపోయారు. వాగులు వంకలు ఏకమైనాయి, చెరువులు బస్తీల మీద పడినాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే. మెదక్ జిల్లా నర్సింగ్ వద్ద కోతకు గురైన 44వ జాతీయ రహదారి. కామారెడ్డి జిల్లాలో ఎండ్లకట్ట వాగు ఉధృతితో బిక్కనూరు మండలం జంగంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం సుమారు 20 కిలోమీటర్లు నిలిచిపోయిన వాహనాలు. ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి అధికారులకు 36 గంటలు పట్టింది. కామారెడ్డి జిల్లా కేంద్రం ప్రజలకు బుధవారం ఒక పీడకలలా మారింది. తెల్లవారగానే ప్రారంభమైన వాన సాయంత్రం 4 వరకు ఏకధాటిగా కురిసింది. 33.8 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. ఎన్నడూ మోకాలు లోతుల్లో నీళ్లు పారిన వంకలు వర్షాకాలంలోనూ కొద్దిగానే పొంగే వాగులు ఏకమైనాయి. వాటికి చెరువులు తోడు కావడంతో పట్టణాలు ఊర్లపైకి గోదావరి వరద వచ్చింది. చూస్తుండగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద చెరువు కాలువ పొంగింది. అన్నా బాగున్నారా, బండి సంజయ్తో కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంగిరేవుపేట మండలంలో నర్నాలతో వరద ఉధృతిని పరిశీలించేందుకు వచ్చిన భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అక్కడే ఉన్న బండి సంజయ్కు ఒకరినొకరు ఎదురుపడారు. కేటీఆర్ కనిపించగానే సంజయ్ అభివాదం చేశారు. కేటీఆర్ సంజయ్ను ఉద్దేశించి అన్నా బాగున్నారా అని అన్నారు. వారు పరస్పరం పలకరించుకున్నారు. కేటీఆర్ సంజయ్తో కరచాలం చేస్తూ కష్టపడుతున్నారని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకునే వీరు ఎదురుపడడంతో ఒకరికొకరు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక జీవోతో బీసీ రిజర్వేషన్ల పెంపు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన న్యాయ సలహా కమిటీ 3 ప్రతిపాదనలు చేసిన కమిటీ సభ్యులు. హైదరాబాదు ప్రపంచ క్రీడా వేదిక అవ్వాలి. పోటీలు ఏవైనా తెలంగాణకు అవకాశం కల్పించాలి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తొలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. పలు తీర్మానాలకు ఆమోదం తెలిపిన బోర్డు. కపిలదేవును సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మంత్రి శ్రీహరి. ఉద్యోగ సమస్యలపై 2న సబ్ కమిటీ సమావేశం. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై వచ్చే నెల 2న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానున్నది.
ఈ నెల 30 నుంచి శాసనసభ సమావేశాల ప్రారంభం కానుండడం, సెప్టెంబర్ 8 నుంచి ఉద్యోగ ఐకాస నేతలు జిల్లాల్లో బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సబ్ కమిటీతో పాటు అధికారులు, కమిటీ సభ్యులు ఉద్యోగుల డిమాండ్లపై దృష్టి సారించారు. విద్యార్థి వీసా పరిమితి ఇంకా 4 ఏళ్లే. విదేశీయులు నెత్తిన అమెరికా మరో బాంబు. అపరిమిత కాల నిబంధనల ఎత్తివేతలకు ప్రతిపాదన. H1B గ్రీన్ కార్డు ప్రక్రియను మారుస్తాము. ఉక్రెయిన్ ఘర్షణ మోడీ యుద్ధమే. చైనా, రష్యాలతో భారత్ అంటగాగుతుంది. ఆ తీరుతో మాకెంతో నష్టం వస్తుంది. రష్యా నుంచి సొమ్మురు కొనడం ఆపేయాలి. అప్పటికి 25% అదనపు భారం ఉండదు. ట్రంప్ సలహాదారులు పీటర్ సహ్రో వ్యాఖ్యలు. ఇంకా చూస్తే ఈనాడులో ఇంకా వార్తలు చూసుకుంటే, గుప్త నిధులున్న స్థలము చూపించలేదని వ్యక్తి దారుణ హత్య. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. సిఎస్ పదవీ కాలము 7 నెలలు పొడిగింపు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 7 నెలలు పొడిగించింది. న్యాయశాఖ కార్యదర్శిగా బి పాపిరెడ్డి. హైదరాబాద్ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా బి పాపిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యంత్రాంగము అప్రమత్తం. భారీ వరదలపై సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు. శాఖల వారీగా మంత్రులు సమీక్షలు. జిల్లాలో పర్యటనలు. వెంటనే మరమ్మతులు చేపట్టాలి. మంత్రి సీతక్క. కామారెడ్డి పట్టణంలో కోతకు గురైన రోడ్ల వద్ద సూచనలు ఇస్తున్న మంత్రి సీతక్క. అన్నదాతలకు తప్పని యూరియా తిప్పలు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో యూరియా కొరత కొనసాగుతుంది. రోజులు నెలలు గడుస్తున్నా అన్నదాతలకు యూరియా మాత్రం అందడం లేదు. 18,000 టన్నుల యూరియా వస్తుంది. మంత్రి తుమ్మల ఎల్లడి. మోడీ మాతృమూర్తిపై ఇండియా కూటమి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బౌజాపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఆత్మగౌరవ సభకు సంపూర్ణ మద్దతు. పాత పెన్షన్ సాధనే లక్ష్యంగా తెలంగాణ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న ఆత్మగౌరవ సభకు విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగ ఐకాస చైర్మన్ పి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సో సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, డిఎస్ఓలోనే డ్రామా గురువులకు గోడ కుర్చీ. కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్ళిన వారికి సర్కారు టెస్టింగ్ షాక్. ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన. డిఎస్సి పరీక్ష పారదర్శకతపై అభ్యర్థుల్లో 1,00,000 సందేహాలు. రాత్రికి రాత్రి అభ్యర్థులు లాగిన్లతో కాల్ లెటర్లు మాయమవుపై పలు అనుమానాలు. వెరిఫికేషన్ కేంద్రాలు వెనికి పంపుతూ ఉండడంతో చేతిదాకా వచ్చిన కొలువు చేజారుతుందనే గుండె బేజార్. మీకొచ్చిన కాల్ లెటర్ చల్లదనడంతో ఏలూరు కేంద్రంలో అతుసులైన ఓ అభ్యర్థి. రాష్ట్రంలో పలు కేంద్రాల్లో తొలి రోజు అవే దృశ్యాలు. 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అభ్యర్థులు ఎందుకు చారని కాల్ లెటర్స్. 16,347 పోస్టుల్లో డిఎస్సి ఇప్పటికీ 10,000 మందికే పిలుపులు. వేలాది మంది మెరిట్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ. అసలు ఎంపికయ్యారో లేదో తెలియని దుస్థితిలో ఉద్యోగార్థులు. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు ఎన్నుపోటు. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మహిళలకు ఫ్రీ బస్ హామీ ఆంక్షల మధ్య అరకొరగా అమలు. చిన్న హామీని సైతం చెప్పినట్లుగా అమలు చేయకుండా మోసం. ఎన్నికల ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ సినిమాలు, సీరియల్ మించిన వీడియో ప్రకటనలు. గతేడాది జూన్ నుంచి అమలు చేస్తామని హామీ తీరా 14 నెలల పాటు ఊసి ఎత్తకుండా కాలయాపన. 11,256 బస్సులు ఉంటే కేవలం 6,700 బస్సుల్లో ఉచితం. ఆ బస్సుల్లో కూడా ఆంక్షలు. 950 నాన్ స్టాప్ బస్సులకు వర్తించిన బోర్డులు.
పైగా బస్సు ఎక్కిన మహిళలంతా లక్షాధికారైపోతున్నట్లు మోసం వచ్చే మాటలు. ఇది అక్క చెల్లెమ్మలకు మోసం చేయడం కాదా, దగా కాదా? మేము ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఏడాది ఎగ్గొట్టారు. కాణిపాకంలో వైభవంగా చవితి వేడుకలు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాలికపై 2 యువకులు అత్యాచారం. బాలికను తీవ్రంగా బెదిరించి 2 కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకునింది. నిందితులపై అత్యాచారం, పోక్స్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య సిబ్బందిపై టీడీపీ ముక్కల దాడి. ఆసుపత్రిలో గొడవలు వద్దన్నందుకు మహిళా డాక్టర్తో పాటు వైద్య సిబ్బందిపై టీడీపీ మూకలు విచక్షరహితంగా దాడి చేశారు. మేము టీడీపీ వాళ్ళము, మాకే ఎదురు చెప్తారా అంటూ ఆసుపత్రి వస్తువులను విసిరేస్తూ బీభత్సం సృష్టించారు. మద్యము అక్రమ కేసులో బెయిల్. సంబంధం లేకపోయినా 125 రోజులు జైల్లోనే. అలాంటి అధికారులు చూపలేకపోయారు. సిట్ సాక్ష్యాల విచారణ, దర్యాప్తు పూర్తి. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు. మద్యము అక్రమ కేసుల్లో బెయిల్. విద్యార్థి వీసా 4 ఏళ్లే కాలపరిమితి విధించాలని అమెరికా యోచన. కొత్త వీసా నిబంధనలు ప్రతిపాదించిన ట్రంప్ ప్రభుత్వము. భద్రతాపరమైన ముప్పు తలెత్తుతుందన్న అగ్రరాజ్యం. నిబంధనలపై ప్రజల అభిప్రాయాలకు 30 రోజుల గడువు. దశలవారీ లాటరీ గుట్టుగా దోపిడీ. సిండికేట్ దోపిడీకే పచ్చజెండా. ఇది చంద్రబాబు ప్రభుత్వ పన్నాంగం. ప్రధాన రహదారిని తవ్వేశారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు నిపక్షంగా ఉన్న రోడ్డును తవ్వేశారు. దీంతో తుమ్మలపల్లి లంకతో పాటు జగనన్న కాలనీకి రాకపోకలు నిలిచిపోయినాయి. భారీ వర్షాలు, పోటెత్తిన వరద. శ్రీశైలం 10 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదం హెచ్చరిక జారీ. పోలవరం నుంచి 7.42 లక్షల క్యూసెక్ల గోదావరి జలాలు విడుదల. పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్లో పూర్తవ్వాలి. మంత్రులు కూడా వాటి స్థితిగతులను పరిశీలించాలి. 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 53,922 కోట్ల పెట్టుబడులకు ఆమోదము. పవన్ నమ్మక ద్రోహం. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేస్తా. సుగాలి ప్రీతి తల్లి పార్వతి హెచ్చరిక. అధికారం లేకొస్తే ప్రీతి కేసుపై తొలి సంతకమన్నారు. నా కుమార్తె అంశాన్ని ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకున్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడిచినా ఊసే లేదు. సిబిఐ లేదా సిట్తో ప్రీతి కేసు విచారణ జరిపించాలి. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా హెలికాప్టర్ ద్వారా వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జల విలయం. వరుస బీభత్సంతో గజగజ వణుకుస్తున్న తెలంగాణ. 4 దుర్మరణం, మరో 6 గల్లంతు. కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్. 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వాన. మెదక్ అతాకుతలం. జల దిగ్బంధంలో సిద్దిపేట, నిర్మల్. 50 ఏళ్లలో రికార్డు వాన. ధ్వంసమైన రోడ్లు, నివాసాలు. వరదలతో విలవిలలాడిన జనం. సహాయం కోసం అర్థనాదాలు. 3 రోజులు భారీ వర్షాలు. 13 జిల్లాల్లో నేడు రేపు స్కూళ్లు సెలవు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వరద బాధితుల ప్రాంతాల్లో పర్యటించి గంభీరావుపేట మండలం వాగులో గల్లంతైన నాగయ్య కుటుంబాన్ని ఓదార్చున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కని విరిగిని వానలతో కామారెడ్డి పట్టణం కాకావికలం. నీటి మురిగిన కాలనీలు. 12 అడుగుల మట్టంతో వరద. హైదరాబాద్ నాగపూర్కు రాకపోకల బంద్. రైళ్లు రద్దు. అన్నదాతకు అపార నష్టం. కొట్టకపోయిన వరి, పత్తి. 117 చెరువులకు గండ్లు.
ప్రమాదంలో పోచారం ప్రాజెక్టు సకాలంలో స్పందించిన ప్రభుత్వం, బాధితుల తిట్ల వర్షం, సహాయ చర్యల్లో పాల్గొనండి, శ్రేణులకు కేసీఆర్ పిలుపు, ప్రజల గోడు పట్టకుండా నీరోళ్ళ రేవంత్ సర్కారు, కేటీఆర్ సర్కారు తీసుకున్న చర్యలేవి, నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు, పోచారం జలాశయం ప్రమాదం అంచుకు చేరింది, వరద ప్రవాహ ఉధృతికి మట్టి కొట్టుకుపై తేలిన ఆనకట్ట అంతర్భాగం, సిద్దిపేటలో జలదిగ్బంధంలో చిక్కుకున్న దవాఖానా నుంచి పేషెంట్లు తరలిస్తున్న దృశ్యం, 2 రోజులుగా ముంచెచ్చిన వరద ఉధృతికి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో తీవ్రంగా ధ్వంసమైన బోధన్ హైదరాబాదు ప్రధాన రహదారి, అంగన్వాడీలను క్రమబద్ధీకరించండి, 12 ఏళ్ల వివాదానికి హైకోర్టు తెర, మిత్తి చరానా బదనాం బరానా, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం పాట పంచల్, రుణాలకు చెల్లిస్తున్న వడ్డీపై ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి అసత్యాలు, నెలకు 6,500 కోట్లని అబద్ధం, కట్టేది 2,338 కోట్లే, కాగు సర్కార్కి ఇచ్చిన గణాంకాలకు అందుకే సాక్ష్యం, కాంగ్రెస్ పాలనలో తీవ్ర అనిశ్చితిలోకి తెలంగాణ, ఆర్థికం, బడ్జెట్ రాబడి అంచనాల్లో 4 నెలల్లో వచ్చింది 21%, వార్షిక అంచనాల్లో ఇప్పటికి 45% దాటని అప్పు, కేంద్రంతో ఘర్షణ నిజమే, వారితో గొడవలు లేవు, మంచి సలహాలు మాత్రమే, తుది నిర్ణయం బీజేపీదే, కేంద్ర సంబంధాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ కేసర్. ఇంకా చూస్తే నమస్తే తెలంగాణ పేపర్లో భారీ వరద నష్టంపై కేసీఆర్ ఆందోళన, ప్రభావిత ప్రాంతాల నాయకులతో ఆరా, పార్టీ శ్రేణులు నేతలు సహాయ చర్యల్లో పాల్గొనేలా చూడాలని కేటీఆర్ ఆదేశాలు, 5 ఎకరాల్లో పంట నష్టం, వరదలు కొట్టకపోయిన వరి పత్తి పంటలు, ఉమ్మడి మెదక్ జిల్లాలో 15,686 ఎకరాల్లో నష్టం, ప్రజలు ప్రాణాలు పోతుంటే పిడిల్ వాయిస్తున్న రేవంత్, బండి కేటీఆర్ అభివాదం, ఎగుమనేరు ఉధృతిని పరిశీలించేందుకు నర్మల్కు వెళ్ళిన కేటీఆర్కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఒకరికొకరు అభివాదం చేసుకొని పలకరించుకున్నారు. అక్కడ వారు పార్టీ శ్రేణులు జై తెలంగాణ నివాదాలతో ఓరించారు. బండి సంజయ్ చెవిలో కేటీఆర్ ఏదో చెప్తుండగా అక్కడ ఉన్నవారు ఆసక్తిగా చూడడం కనిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంగరావుపేట మండలంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేటీఆర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంగరావుపేట మండలం ఎగువ మన్నేరు ప్రాజెక్టు వరద ఉధృతిని పరిశీలిస్తున్న కేటీఆర్, తెగిన రోడ్లు, చెరువులకు గండ్లు, పలు చోట్ల రోడ్లపై నుంచి పొంగిపర్లిన వరద జలాలు, భారీ వర్షాలు, వరద ఉధృతికి దెబ్బతిన్న రహదారులు, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, మునుగు, ఖమ్మం జిల్లాను భారీగా రోడ్లు ధ్వంసం, మహారాష్ట్ర నుంచి 10 గంటలు నిలిచిన రాకపోకలు, చెరువులకు గండ్లు, తెగిన కాలువలు, ఆదిలాబాద్ జిల్లా